ఈరోజు రోజులాగా రచ్చబండలాగా కాకుండా ఎటువంటి చురకలు కానీ ఇటువంటివి కాకుండా నన్ను పిలవలేదు. అది పార్టీలో సభ్యునైనప్పటికీ అక్కడంతా పెద్ద ప్లేనరీ జరుగుతుంది. అటువంటి ప్లేనరీ మిస్ అయ్యాం కాబట్టి ఆ ప్లేనరీ విశేషాలు మీడియా మిత్రులతో పంచుకోవడం కోసం వాళ్ళకి తెలిసినవి, వాళ్ళకి ఉన్న డౌట్లు ఉంటే నన్ను అడిగితే నాకు తెలిసినవి మాట్లాడదామని. అలాగే నిన్న లంచ్ స్టార్ట్ అవడం ముందు కాస్త భోజన ముచ్చట్లు ఆ మెనూల గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి నిన్న సాయంత్రం ఏం జరిగింది ఇటువంటి దాని మీద సరదాగా ఏదో శనివారం కాబట్టి ఒక 20 నిమిషాల పాటు ప్లేనరీ కబుర్లు ఏం జరిగింది, ఎలా జరిగింది, దాని నుంచి ఉత్పన్నమయ్యే కొన్ని ప్రశ్నలు ఇటువంటివి. ప్లీనరీలో మాట్లాడుతూ మద్య నిషేధం అన్నారు. ఇప్పుడు దాని మద్య నియంత్రణ తీసుకొచ్చే అడుగులు ఇస్తారు. మీ ప్రభుత్వానికి ఉందా లేదా మద్య నిషేధం చేద్దాం? హామీ కూడా ఇచ్చారు కదా సార్ ఎన్నికల్లో. మద్య నిషేధం హామీ మీదే మేము వచ్చాం. ప్లీనరీలో నిన్న నేను విన్నది దాన్ని మద్య నియంత్రణగా మారుస్తున్నారని చెప్పి అన్నారు. మద్య నియంత్రణ మీద మరి నాకు ప్రజల దగ్గర నుంచి రకరకాల రిప్రజెంటేషన్లు ఫోన్లు వస్తూ ఉంటాయి. మద్య నియంత్రణతోనే మనం స్టార్ట్ చేశాం కాబట్టి దానికి సంబంధించింది కూడా ఒకటి ఉండాలి మన దగ్గర. ఓకే, ఒక 3 నిమిషాలు పడుతుంది. నాకు పేరు చెప్తే మళ్ళీ తీసుకెళ్ళి బాగుతారు కాబట్టి నేను పేరు చెప్పను. ఆ పేరు లేకుండా అతను రాసిన లేఖ యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్తా. విజ్ఞులైన ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోషిస్తున్న మద్య ప్రేమికులు మీరందరూ కూడా ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది ఈ వ్యక్తి రాశాడు. మరి అక్కడ ప్లేనరీ మరి సాయంత్రం 5 దాకా బహుశా ఉండొచ్చు. నిన్నైతే అందరూ కట్టపట్ట చదువుకుని పోయినట్టుగా తెలిసింది. బట్ ఇవాళ ఎవరైనా మరి ఇది విని ఇది ఏదన్నా అక్కడ ప్రశ్నిస్తే మరి మంచి జరుగుతుందేమో ఒకసారి చెప్తా. నాకు రాసిన లెటర్. సార్, మద్యం గురించి మీ వెంబడి ఎందుకు పడుతున్నానంటే సార్, మా ఆటో నగర్ ప్రజల కోసం సార్, పొద్దున్న నుంచి కష్టపడి ఒక కార్మికుడు సాయంత్రానికి ఒక 600 లేక 800 వస్తుంది సార్. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇచ్చేటప్పటికి టైం 8 అవుతుంది సార్. వైన్ షాప్ దగ్గరికి రాగానే 150 రూపాయలు 200 రూపాయల సరుకులు లేవంటారు సార్. 260 లేదా 320 అంటున్నారు సార్. మరి బార్కి వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు అవుతాయని 600 లేక 800 సంపాదించే కార్మికుడు పేదవాడు ఇక్కడ డబుల్ రేట్లు ఇచ్చిన తర్వాత ఇంకా ఇంటికి ఏం తీసుకెళ్ళగలడు? కామన్ సెన్స్. తాగేయాలని ఆ క్రమంలో రాత్రుల్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో అన్ని చోట్ల ఇదే రకమైన దోపిడీ సార్. ఇది నిజం సార్. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. మీ జగన్కి రక్త పిశాచికి ఎన్ని చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అరణ్య రోదనే. ఇది వాళ్ళు రాసిందమ్మా. మా ప్రీతమ నాయకుడిని నేను రక్త పిశాచి అని నేను అనకూడదు. మరలా ఈ నవరత్నాల్లో ఒక లోగోలు మద్య నిషేధం అని చెప్తున్నారు సార్. ఎవరు ప్రశ్నించడం లేదు. మీరు ఒక్కరే ప్రశ్నించడం సార్. కానీ నేను ప్రయత్నించాను సార్. కొంచెం ఓర్పుతో చదవండి సార్. నా విషయం, జరిగిన విషయం అది. ఇక్కడి నుంచి అసలు విషయానికి వచ్చాను. రాత్రి 8 గంటలకు వైన్ షాపుకి వెళ్ళినాను. నాతో పాటు 15 మంది మనుషులు ఉన్నారు. లోన మద్యం స్టాక్ ఫుల్గా ఉంది. కానీ 260 లేక 380 మంది అమ్మబడును. అదేమిటి నేను అడిగితే లోపల అదే స్టాక్ ఉందన్నారు. 265, 385 ఇష్టమైతే తీసుకెళ్ళి, లేకపోతే వెళ్ళిపో. వెనకాల ఉన్న వాళ్ళందరూ దిక్కులు చూస్తున్నారు. నేను మళ్ళా ప్రశ్నించా, నువ్వు ఎక్కువ మాట్లాడితే
బాగోదు. పైనుంచి మాకు ఏది చెప్తే అదే చేస్తాం. ఈ రౌండ్ వరకు ఒక రింగ్ ఒకరు చొప్పున ఉంటారు, ఇంకొకరు ఉంటారు సార్. ఆ రింగ్ పరిధిలో స్టాక్ ఎంత ఉంది ఏదమ్మా సరే 8 గంటలకు 5 లక్షల మద్యం అమ్మాం. 8 గంటల తర్వాత ఏదైతే సేల్ అవ్వలేదు, ఎక్కువ రేటు ఉన్నది అదే అమ్మమంటారు. అందుకని మేము అదే అమ్ముతాం. కొంటే కొను, లేకపోతే పో. వీడెవడో ప్రొసెస్ ఎక్కువ వేస్తున్నాడు అని ఇంకో 2 షట్టర్లు లేపి సీరియస్గా మీదకి వచ్చారంట. షట్టర్లోంచి బయటికి ఎవరు నా వెనకాల ఉన్నారో ప్రశ్నించట్లేదు, నాకెందుకని చెప్పి భయంతో నేను వెనక్కి జారుకున్నాను సార్. సైడ్ అయిపోయాను సార్. మీరు ఒక్కసారి రచ్చబండ ద్వారా ప్రజలు ప్రశ్నించే వారిని అడగండి సార్. స్టాక్ వచ్చిన తర్వాత ఎంత రేట్లో అమ్ముతున్నారని ప్రజల్ని ప్రశ్నించమని అడగండి సార్. ఇవన్నీ నిజాలు సార్. రచ్చబండలో చెప్పండి సార్. పేదల డబ్బులు కాపాడండి సార్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఉదాహరణకు మన దగ్గర డబ్బులు ఉంటే ఒక హోటల్లో కూరగాయలు కొట్టుకో పళ్ళ కొట్టుకో వెళ్ళామనుకోండి, మనకి ఇష్టమైనది మన డబ్బుతో కొనుక్కుంటాం, తింటాం. కానీ ఇదే దౌర్భాగ్యం సార్. మనం ఎంతో కష్టపడి డబ్బులు జైల్లో లాగా, డబ్బులు జేబులో అనుకో జైలు అన్నాడు, అలాంటివి కనపడదు. వాడు ఇచ్చిందే తీసుకెళ్ళాలి, అయినా ఏది ఇస్తే అది తీసుకెళ్ళాలి అని మూత్రంతో నింపినా కూడా తీసుకెళ్లాలంటూ ఇదెక్కడ కర్మ సార్. ఈరోజు రచ్చబండలో చెప్పండి సార్. రాష్ట్రం నలుమూలల నుంచి చెప్తారు అని చెప్పొద్దు. పేర్లు మటుకు చెప్పొద్దు సార్. ఊరి పేరు కూడా చెప్పొద్దు సార్. అభిమానిని, ఒక సామాన్యుడి ఆవేదన ఎంత స్పష్టంగా పాపం అతను చెప్పాడు. ఒక పక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని తీసుకెళ్తారు, కొడతారు, చంపుతారు. ఎంపీ ప్రాణాలకే దిక్కులేదు ఈ దౌర్భాగ్యం పరిపాలనలో. మరి వాళ్ళు మటుకు ఏం చెప్పుకోగలరు? ఇది నిజమా కాదా అన్నది మందు తాగే ప్రతి వాడు ఆలోచించండి. చెత్త డ్రింకు పెద్ద రేటు. మరి ఈ చెత్త డ్రింకు పెద్ద రేట్లో అమ్మి ఆ క్వార్ట్లో 360 రూపాయలు ఎంతమంది ఎన్నిసార్లు మీరు కొనుక్కోవాల్సి వచ్చింది? దానివల్ల మీ కుటుంబం ఎంత సర్వనాశనం అయింది. తాగాలి తప్పదు. మరి తాగినప్పుడు ఈ రకంగా దోచేస్తున్నారని చెప్పి మరి అతను ఆవేదన చెందుతున్నాడు. ఇప్పుడు దీనికి పేరు మద్య నియంత్రణగా మార్చారట. మద్య నిషేధాన్ని నిషేధించారు. మరి పూర్వం మనం ఈ నియంత్రణ అంటే కుటుంబ నియంత్రణ అని మనం గతంలో విన్నాం. బాబు, కుటుంబ నియంత్రణ ఉండేది కదా. అదేంటంటే పిల్లలు పుట్టకుండా. ఇప్పుడు పిల్లలు పుడుతున్నారు, అయినా సరే ఈ కుటుంబ నియంత్రణ కోసం ఒకే దెబ్బకు 2 పెట్టలాగా మరి మా ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆ మద్యంతో ఆ పెద్దలను తొందరగా పంపేసి జనాభా నియంత్రణ అంటే కుటుంబంలో పూర్వం పిల్లలు పుట్టకుండా చేసేవారు, ఇప్పుడు పెద్దోళ్ళని తొందరగా ఓం నమ శివాయ చేసే ప్రక్రియలో భాగంగా మరి ఇది మద్య నియంత్రణ ప్లస్ కుటుంబ నియంత్రణ అనుకోవాలా? ఈ రకంగా దోపిడీ న్యాయమా అని చెప్పి మద్యం తాగే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. మద్యం తాగే ప్రతి ఒక్కరి భార్య కూడా ఆలోచించాలి. కంట్రోల్ చేయగలిగితే మీరు చొక్కా పట్టుకుంటారో జుట్టు పట్టుకుంటారో మహిళా ముందు అసలు దాక్కుండా కంట్రోల్ చేయండి. దానికి చేయవలసింది మద్య నిషేధం. మరి ఎవరు చొక్కా పట్టుకోవాలో ఆయన చొక్కా పట్టుకోండి. మీరు వెళ్ళి ఒరే చేస్తే నిషేధం చేయి, లేదంటే రేట్ అన్నా కంట్రోల్ చేయి. అంతేగాని నువ్వు ఇలా నిషేధం చేయకుండా నియంత్రణ అని పేరు చెప్పి మా కొంప గోడు గుడ్డ అంతా దోచుకుని మీరేం బాగుపడతారా దరిద్రులారా అని చెప్పి మహిళా లోకమే మరి ప్రశ్నించాలి. మీ మద్యానికి అలవాటు పడిన పురుషుల తరపున మరి ఇతను మాట్లాడింది చూస్తే చాలా కరెక్ట్ అని అనిపించింది. నాకు ఆ లేఖ నిన్న వచ్చింది. తర్వాత నేను చాలా మందితో మాట్లాడటం జరిగింది. అవును రాజు గారు, అది నిజం. ఆ సోకాల్ కాస్ట్లీ, చీప్లో కాస్ట్లీ సరుకు అమ్మకుండా ఒక
ఒక క్వార్టర్కి 300 రూపాయలు కొడేస్తున్నారు సార్ రాత్రుల్లో. తప్పనిసరి పరిస్థితుల్లో తాగడం, ఇల్లు గొల్లవడం చాలా అన్యాయంగా ఉందని చెప్పి బాధపడ్డారు. నిజంగా ఎస్, మా ప్లేనరీలో సోషల్ మేము మాట తప్పాం, దీని మీద మాట్లాడాలి. సోషల్ మీడియాలో ఒకటి నడుస్తుంది, అమ్మతో రాజీనామా లేదా అమ్మ రాజీనామా అనేది ఒకటి నడుస్తుంది. విజయమ్మ గారు నేను స్టేట్మెంట్ ఇచ్చారు, నా అవసరం ఇప్పుడు వైఎస్ షర్మిలకు ఉంది, ఆమె రాష్ట్రం కోడలు, ఇక్కడ జగన్ బానే ఉన్నాడు అని కూడా అన్నది. దాన్ని అంటే ఎట్లా ఆమె కష్టంగా ఉంది కాబట్టి కష్టాల్లో ఏంటి ఆమె షర్మిలకు వచ్చిన కష్టాలు ఏంటి సార్? ఇప్పటిదాకా ఇక్కడ బాగానే హ్యాపీగా ఉన్నారు, ఎన్నికల్లో తిరిగారు, జగన్ సీఎం అయ్యారు, ఇంతకు మించిన కష్టం ఏమో ఇప్పుడు అన్ని కష్టాలు తిరిగినట్టే కదా సార్ సీఎం అయ్యారు. సో అదే నిన్న నేను చూసా షర్మిలకి కష్టాల్లో ఉంది కాబట్టి సరే ఈయన వల్ల ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఆయన బాగానే ఉన్నాడు కాబట్టి ఆవిడ బేసిక్గా ఆలోచించేది కొడుకు బాగున్నాడా కూతురు బాగున్నాడా తప్ప ప్రజల కష్టాలు కాదని నాకు అనిపిస్తుంది. ఏదైనప్పటికీ తల్లికి డెఫినెట్గా కొడుకు కష్టం కూతురు కష్టం ఇంపార్టెంట్ కాబట్టి ప్రజల కష్టాలు, పైగా రాజీనామా కూడా చేశారు కాబట్టి సేవ చేయించారు, అది అప్రస్తుతం, పని అయితే అయిపోయింది. సో మనం ఇక్కడ ఆలోచించవలసింది షర్మిల గారికి వచ్చిన కష్టాలేంటి, ఎందుకు ఈవిడి అంత తలడిల్లుతుందని. మరి దీన్ని కుటుంబ వ్యవహారం, షర్మిల కూడా చాలా కష్టపడింది. విజయమ్మ గారు మీటింగ్లు, షర్మిల మీటింగ్లు, అందరూ కూడా తలో కాస్త చేశారు. బట్ దీనికి మనం ఎక్కువ మాట్లాడుకోకుండా కారణం ఏమైందొచ్చు అని ఆలోచిస్తే ఇదేదన్నా కారణం అయిండొచ్చేమో అని నాకు అనిపించింది. ఒక నిమిషం బిట్టు దేవత సినిమాలో బిట్టు ఒకటి ప్లే చేస్తా. ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఉన్నారు అంటే మనకు సీన్ అదోపు అది బహుశా మరి ఆవిడ తెలంగాణ ప్రజలు ఏమి ఇబ్బంది పెట్టలా, లేదా తెలంగాణ ప్రజలు మేము ఇబ్బందుల్లో ఉన్నాం, ఆంధ్ర ప్రజల్ని మీ అన్నయ్య కాపాడాడు, మరి మమ్మల్ని నువ్వు కాపాడు అని చెప్పి ఎవరు అడగలేదు. మరి కష్టం వచ్చింది అంటున్నారు కాబట్టి బహుశా ఆ కష్టం ఆస్తి ఒకరికి ఇచ్చారా అని
చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి అటువంటి కష్టాలు ఉంటే మరి డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది. తల్లిగారు కూర్చుని సెటిల్ చేసుకుంటే సరిపోతుంది. అయినా అది వారి కుటుంబ సమస్య, మనకు అనవసరం. ఎందుకంటే ఏమాత్రం మనకి సంబంధం లేదు. కాకపోతే పబ్లిక్లో ఒక సమస్య ఉందన్నారు అంటే మరి చాలామంది ఏదైనా ఆస్తి సమస్య అని అనుకుంటున్నారు. కావచ్చు, కాకపోవచ్చు. నాకెందుకన్నా ఈ రకంగా ఆ దేవత సినిమా చూసినప్పుడు నాకు బాగా గుర్తుంది. ఆ మోహన్ బాబు సెటిల్మెంట్ లాగా అటువంటి సెటిల్మెంట్ ఏమన్నా ప్రపోజ్ చేస్తే మరి విజయమ్మ గారు ఆ గోపాలరావు లాగా సెటిల్ చేసేస్తే చక్కగా మళ్ళీ మా పార్టీ, నేను ఇంకా పార్టీలో ఉన్నాను కాబట్టి విజయమ్మ గారు మా పార్టీకి మళ్ళీ ఈ సెటిల్మెంట్ చేసేసి మళ్ళీ తిరిగి, ఎందుకంటే ఈ ఆస్తిని మీరు పంచుకోగలరు తప్ప ఆంధ్ర తెలంగాణ పనిచేయడానికి విజయమ్మ గారు పూర్తి చేసుకుంటానికి వీలు. సో అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ సెటిల్మెంట్ విజయమ్మ గారు చేసి మళ్ళీ మా విజయమ్మ గారు మా పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా పక్కన చిన్న సీటు వేసినప్పటికీ పేరులో గౌరవాధ్యక్షురాలు ఉంది కాబట్టి ఆ పేరులో గౌరవం చాలు, కుర్చీ చిన్నదైనా పర్వాలేదు. ఆ గౌరవాధ్యక్షురాలు పదవికి మళ్ళీ మా విజయమ్మ గారు వచ్చేస్తే ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఏదైనా సరే చక్కగా ప్లేనరీ అంటే ఒక కుటుంబ ఫంక్షన్ లాగా జరగాలి. సరే నేను పాల్గొలేకపోయింది నా దురదృష్టం. బట్ ఏడుపుతో ఒక పక్క తల్లి కన్నీళ్ళు, మన తల్లి కన్నీళ్ళు చూసి బాధపడుతున్న కొడుకు ఎంతోమంది అంటే మరీ ఎక్కువ మంది రాలేదు, ఒక 10,000 మంది వచ్చారు. అలా వచ్చిన 10,000 మంది కూడా డెఫినెట్గా బాధపడ్డారు. మామూలుగా ప్లేనరీ ముచ్చట్లు అనుకున్నాం కాబట్టి ప్లేనరీ ముచ్చట్లే మాట్లాడుకున్నాం, ప్లేనరీ కవర్లే. మినీ ప్లేనరీలు జిల్లాలో జరిగినాయి, దరిద్రం ఎత్తిపోయి ఎవరు లేడు. సరే బాబా శ్రీకాకుళంలోనే ఎక్కడ అలా భోజనానికి వెళ్ళిపోతాయి. అది విజిలెన్స్ ఫెలోస్ మీరు వచ్చిన భోజనానికి మీటింగ్ కానీ కూడా ఒక ప్రస్తుత మంత్రి గారు బాధపడినట్టుగా మనం మీడియాలో చూసాం. మరి ఏం చేస్తారు, కంటెంట్ లేకపోతే భోజనం వెళ్ళిపోతాం. సో అది చూసి రావాలి. ఈ మీటింగ్ కూడా ఆ మీటింగ్ లాగా రసాభాస అవుతుందని చెప్పి ముందు నుంచి కూడా మెనూలు రిలీజ్ చేసి పొద్దు నుంచి కూడా మరి సాయిరెడ్డి గారు కూడా కష్టపడి వంటలు నేర్చుకొని దాని మీద కూడా చాలా మంది ఏదో కామెంట్ చేశారు అనుకోండి, రేపు మాకు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. అవి కొంచెం అవసరం అని అలా కూడా కామెంట్ చేశారు. అదొకే. ఇంతమందికి నిన్న 2,50,000 మంది భోజనం అంటే మరి టన్నులు ఏదో ఫ్రీగా వచ్చినా కూడా మరి వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. మరి టన్నులు మిగిలిపోయిందన్నారు. కేవలం 25,000 మంది చేస్తే దానికి ఏదో లెక్కలు చెప్పారు ఆడిటర్ కాబట్టి పాపం ఆయన 1,68,216 ఇచ్చారు. ఇన్ని ప్లేట్లు ఖర్చు అయ్యి నేను 70,000 ప్లేట్లు అనుకుంటే ఇంకా 1,12,411 ప్లేట్లు ఖర్చు అని అన్నారు. వాళ్ళ అకౌంట్లో లెక్కలు లాంటివి ఆ లెక్కలు కూడా నేను కనుక్కున్నాను. నిన్న చూసాం. మరో పక్క మరి ఎంతో ప్రతిభావంతంగా, ఎందుకంటే ఎదుటే వాళ్ళు ఉన్న మంత్రుల్లో అత్యద్భుతంగా మాట్లాడే మంత్రి డెఫినెట్గా ఆరోగ్య శాఖ మంత్రి గారు రజనీ గారు. మరి అంత రజనీ గారు మాట్లాడుతూ ఉంటే ఈ బార్ నుంచి ఆ బారు ఖాళీ కూర్చేది తప్ప ఇంకేమీ లేని పరిస్థితి. దిస్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ. రజనీ గారు మాట్లాడినా, ప్రముఖ నటీమణి రోజా గారు మాట్లాడినా, ఈ మొగలు తీసేయండి, ఇద్దరు అట్రాక్షన్. బట్ వారి మీటింగ్
మరి ఎవరో లేకుండా నీట్గా భోంచేసి ఎవరిగా ఏదో పెళ్లికి వచ్చినట్టుగా భోంచేసి వెళ్ళిపోయారు. అసలు ఆ భోజనం కూడా అంత పబ్లిసిటీ లేకపోతే ఏమయ్యేది? మరి ఎమ్మెల్యేల కంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు ఎవరికి పాస్పోర్ట్లు రాలేదు, నేను మొత్తం అంతా లిస్ట్ తెప్పించాను, డిస్ట్రిక్షన్లో పాస్ అయింది నేను ఒక్కడనే అని చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. సో కాబట్టి డిస్టింక్షన్ కుర్రాడు మీటింగ్ పెడితే విపరీతంగా జనం వచ్చేస్తారని చెప్పి నేను భావించి వెళ్దాం అనుకున్నా. కాకపోతే నాకు ఆంధ్రాకి వీసా లేదు కనుక సభ్యులు కదా, నాకు అయినా పిలిచి తాను ఇవ్వకపోయినా ఆఖరి వరుసలో అయినా సరే నుంచోవాలన్న కోరిక. ఏదో మా ప్లేనరీ మళ్ళీ ప్లేనరీ ఎప్పుడు పెడతారో పెట్టరో తెలియదు. మరి అప్పుడు నన్ను పార్టీలో ఉంచుతారో లేదో కూడా తెలియదు. పార్టీ సభ్యుడు కాకుండా ప్లేనరీగా వెళ్తాం. సరే ఉన్నప్పుడే ఒకసారి తనివి తీరా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆఖరిసారిగా విజయమ్మ గారిని ఈ ప్లేనరీలో అలా చూద్దామని చెప్పి ఎన్నో కోరికలతో వెళ్దాం అనుకున్నా ముందు. సరే ఈ లోపు నన్ను మా ఊరే రానలేదు కాబట్టి అక్కడ చాలా కాండలన్నీ రైల్వే భోగి దహన కాండలు, ఈ అరెస్టులు, ఇచ్చాపురం బార్డర్లో ఒరిస్సాలో వస్తానని ఆ బార్డర్, మెడ్రాస్ ఇటు వస్తానని ఈ బార్డర్, అన్ని బార్డర్లో మూసేసి చెక్ చేసి ఇలా రకరకాలుగా చేశారు. కాబట్టి ఇంకా దీనికి వెళ్ళే సాహసం చేయలేకపోయా. కాకపోతే వెళ్ళాలన్న కోరిక ఉంటుంది కాబట్టి ఈ టీవీలో చూసి గ్యారంటీగా అంత భోజనం పెట్టారు కాబట్టి 2,50,000 మంది వచ్చేసి ఉంటారని, నాకు కూడా ఉంటారు కదా వేగులు ఉంటారు. సీతారామరాజు గారు ముఖ్యమంత్రికి ఉన్నట్టు మాకు మా వేగులు మాకు ఉంటారు. మా వేగుల ఇన్ఫర్మేషన్ 23,000 చిల్లర ఫోన్ చేశారు, 10,000 కాస్త తగ్గింది. కాకపోతే వాళ్ళు కూడా ఒకేసారి విజయమ్మ గారి స్పీచ్ అయిన వెంటనే ఆ భోజనాల మీద దూకేటప్పుడు మళ్ళీ అక్కడ ఒత్తిడి అయింది, ఇబ్బంది పడ్డారు. లంచ్ అయ్యాక వెళ్ళిపోయారు. ఒకే ఒకటి పాపం సాక్షులు ఎవరో ఫోటో చూశాను, ఎవరో ఒక ఆయన రెడ్డి గారు అనుకుంటారు, మైలవరం నుంచి ఆయన కిడ్నీ పేషెంట్ అంటే అసలు మీద యూరిన్ బ్యాగ్ కూడా పెట్టుకున్నారు. మరి ఇంకెవరో దొరికినట్టు యూరిన్ బ్యాగ్ తోటి కూడా ఈ సభకు వచ్చేసారని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాను. తప్పకుండా ఎవరో రానప్పుడు ఆ యూరిన్ బ్యాగ్ గురించి రాసుకోవటం తప్పదు. ఆత్మావలోకనం చేసుకోవాలి. మన పేపర్లో మనం తెగొచ్చారు జనం అని చెప్పి రాసుకుంటే కుర్చీలు ఆ స్క్వేర్ ఏరియా లెక్క పెడితే కూడా 10,000 నుంచి కూర్చొని కుర్చీలు. మరి ఇంత తక్కువ మంది వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కన్నా తల్లి గౌరవాధ్యక్షురాలుగా వచ్చినప్పుడు కూడా అసలు మరి జనం రాకపోతే పరిస్థితి ఏంటి, నా పార్టీ పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటే బాధేస్తుంది, భయం వేస్తుంది. ఉన్నాం కదా పార్టీలో. ఇప్పుడు నిన్న మా ముఖ్యమంత్రి గారు ఆయన మీడియా మిత్రులారు ఎవరన్నా నిన్న మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, 23 సీట్లు మన దగ్గర తీసేసుకున్నాం, 3 ఎంపీలు తీసేసుకున్నాం. కాబట్టి ఆయన భగవంతుడు ఉన్నాడు, తగిన శాస్త్రి చేశాడు అని వారికి ఆ 23 ఎమ్మెల్యే 3 ఎంపీలు ఇచ్చారని చెప్పారు. డెఫినెట్గా నిజంగా వండర్ఫుల్ అనాలిసిస్ మా ముఖ్యమంత్రి గారికి భగవంతుడికి కూడా డెఫినెట్గా సంబంధం ఉంది అని ఆయన చెప్పిన మాట అనిపిస్తుంది. బట్ ఆ లాజిక్కే కరెక్ట్ అయితే మళ్ళీ బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది. ఏమిటంటే ఇప్పుడు మా పార్టీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు లాగేసింది. అంటే వచ్చే ఎలక్షన్లో మాకు 4 ఉంటాయని ముఖ్యమంత్రి గారు చెప్పాలని చెప్పారా? మరి అలా అయితే అసలు ఎంపీలు ఎవరో లేకపోతే నెక్స్ట్ టైం మా పార్టీకి లోక్సభలో అంటే రాజ్యసభలో అయితే ఉన్నారు,
లోక్సభలో ఎవరో లేకపోతే మరి ఏమిటి పరిస్థితి? సో అందుకని మరి 3 వీలు కాకపోతే కనీసం ఒక్కడైనా ఆ ఉన్న ముగ్గురులో మా వాళ్ళు లాగేస్తాయి, నెక్స్ట్ ఒకటైనా మిగులుతుందేమో మాకని చెప్పి మా అధ్యక్షుల వారికి సూచన. ఎందుకంటే నన్ను అక్కడ రానుండదు కాబట్టి ప్లీనరీలో పార్టీ ఏం చేసింది, ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు అనేది మాట్లాడుతున్నారు. అవును కానీ అది ఎక్కడ లేకుండా ఒక మానసిక వైద్యశాల అవసరం రాష్ట్రంలో 5 ఎకరాలు పెడదాం, పెడితే అన్నారా? జాయిన్ చేద్దాం అనేది కూడా మీ పార్టీ సభ్యుడు అంటే మీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని గారు ఎవరన్నారు? కామెంట్ చెప్పు, చేశారు. నేను చూడలా. కొడాలి నాని గారు కామెంట్ చేశారు. ఇంతసేపు కొద్దిసేపు పెడుతున్నా నేను ఎవరు బయట సుప్రీంకోర్టు రాయల్ దగ్గరికి వచ్చా. మానసిక కేంద్ర కార్యాలయం అవసరం అంటారు, అక్కడ వైద్య కార్యాలయం ఓ మానసిక వైద్యశాల అవసరం ఉందన్నారా? ఉందని అంటున్నారు. కొంతమంది ఎవరు తెలుగుదేశం వల్ల? మీ పార్టీ సభ్యుడు అంటుండదు. మా పార్టీ వల్ల కొడాలి నాని గారు మీ పార్టీ ఎమ్మెల్యే కదా సార్, మాజీ మంత్రి ఆయన. నాని గారు అన్నారా? కొంచెం క్లియర్ గా చెప్పు, నేను ఇస్తాను. మానసిక వైద్యశాల అవసరం, ఒక 5 ఎకరాల అవసరం అయితే దానికి మేము ఏర్పాటు చేస్తాము, రాష్ట్రంలో దాని అవసరం ఉంది, కొంతమంది అందులో పెట్టాల్సిన అవసరం ఉంటుందని మీ పార్టీ సభ్యుడు అన్నాడు ఎమ్మెల్యే కొడాలి నాని గారు. ఎట్లా చూస్తారు దాని ఎవరికి అవసరం, ఏం చేస్తారు? ఇది చాలా సీరియస్ గా ఆలోచించవలసిన విషయం, నిర్ఘాంతపోయే విషయం. కొడాలి నాని గారు నిర్మోహమాటి అంటే మొహమాటం లేని వ్యక్తి అని నాకు తెలుసు. అది ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడతారు. మరి ఇప్పుడు అమరావతిలోనైనా అవును. మరి అమరావతిలో మానసిక వైద్యశాల అవసరం ఉంది అని అన్నారంటే మరి ఆలోచించాలి. మరి నేను అంత ధైర్యంగా మానసిక వైద్యశాల కావాలని చెప్పి మరి నాని గారు అన్నారంటే జనరల్గా నాని గారు ఏం మాట్లాడినా కూడా నేను ఖండించను. ఎందుకంటే అది వారంటే గౌరవం అనుకోవచ్చు, లేదు వారంటే భయం అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. నేను నాని గారి విషయంలో ఎందుకంటే ఆయన దైవభక్తుడు, నేను నల్ల వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన ఎప్పుడు కూడా కటింగ్ చేసుకోకుండా సంవత్సరానికైనా 2 ఏళ్ళకైనా తలనీలాలు ఇస్తారు. సో కాబట్టి వారంటే నాకు అత్యంత గౌరవం. కానీ ఆయన అక్కడ పిచ్చి హాస్పిటల్ ఒకటి కట్టాలి అన్నదాంతో డెఫినెట్గా నేను ఏకీపిస్తాను. మరి తొందరగా ఎన్నాళ్ళు కంప్లీట్ చేస్తారో కూడా చెప్పారా? అంతేం లేదు చెప్పండి. ఎలక్షన్లకు ముందే రెడీ చేస్తారా అన్నారు, చేయొచ్చాము. మంచిది. నాని గారు ఈ విషయంలో మా నాని గారితో నేను పూర్తిగా ఏకీపిస్తాను. మానసిక వైద్యశాల అవసరం మీరు ఎంతో స్టడీ చేసి కానీ అలా మాట్లాడుండ్రు. డెఫినెట్గా ఇంకేం చెప్పారు? నేనంటే మా ప్లేనరీ హాఫ్ అన్ అవర్ ముందు మిస్ అయ్యా. కొన్ని మీడియా ప్రతినిధుల పైన నిప్పులు జరిగేస్తారు. ఈ నాని గారు ఆ నాని గారు కొడాలి నాని పడాలి. మొత్తం ఆయననే సార్ ప్లీనరీలో సెంట్లో అంటే అందరూ ఇంతే ఉంటుంది. రామోజీరావు, రాధాకృష్ణ గారు ఇంతేనా? ఇంతేనా? ఓన్లీ మీడియా కదా? చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు గారు ఫస్ట్ ఉన్నారు, కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారు ఉన్నారు. అందరూ సేమ్. రోజు ఆయన మాట్లాడితేగా అంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మాట్లాడేది. ఇవాళ ఆయన సంయమనం పాటించారు, మా కొడాలి వెంకటేశ్వరరావు మాట్లాడారు, అంతేగా. ఏముంది అందులో? కొంత తప్పదు, ఆ బాధ ఉంటుంది. ఎందుకంటే మరి నిజాన్ని బయట పెడుతున్నారు. 95% చేసామని చెప్పి మేము ఆ పక్కన అబద్ధాలు ఆడుతున్నాం. 95% చేయలేదు అని చెప్పి వారు ఒక పక్క నుంచి నిజాలు చెప్తున్నప్పుడు ఆ మాత్రం కడుపు మంట ఉండటం సహజం. నిజాలు చెప్తే అడుగులు ఉంటాడు, కాకుండా కదా అట్లా. సో డెఫినెట్గా అంటే ఇవాళ మరి అలా తిడుతున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారి ముఖ చిత్రం ఎలా ఉందమ్మా అంటే నేను ఇవాళ మీడియాతో నేను మాట్లాడేది. అటు చూడమంటే అటు చూడమని నేను మీ వంటే చూస్తాను. కొంచెం స్మైల్ ఇచ్చారు సార్ మీరు సీఎం గారు, నవ్వుతున్నారు బాగా. అంటే ప్లీనరీ బాగా గొప్పగా జరుగుతుందనే ఆనందంలో అన్నారా? అవును సార్. సరే, మామూలుగా వారు తిడతారు. ఈసారి సమయాన్ని పాటించినందుకు డెఫినెట్గా మా పార్టీ అధ్యక్షుల వారికి ఇవాళ మీ నోటితో, నిన్న అయితే మీరు అన్నారు కానీ ఇవాళ మీ నోటితో అనందుకు
డెఫినెట్గా అది మంచి పరిణామం. ఇలాగే ఎందుకంటే మనం చెప్పవలసింది అంటే నేను ఒక పార్టీ సభ్యుడిగా నా అండర్స్టాండ్ మై ఆవేదన, ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ మై ఆవేదన. నా ఆవేదన ఏంటంటే మీరన్న ఆ దుష్ట చతుష్టయం అనుకున్నాం. వాళ్ళు చెప్పిన మాటల్లో వర్డ్ బై వర్డ్ తీసుకుని ఏది తప్పు అంతో పాటు నేను వాళ్ళకన్నా ఎక్కువ నేనే మాట్లాడాను. ఎందుకంటే మన పార్టీ 10 కాలాల పాటు ఉండాలని, ఈ ప్రభుత్వ విధానాల వల్ల మన పార్టీ అయిపోతుందని చెప్పి నేను కూడా చాలా చెప్పా సలహాలు. సరే నన్ను కొట్టారు, వాళ్ళు మీరు కొట్టలేరు. బట్ వాళ్ళ అన్న మాటల్లో ఇప్పుడు స్కూళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చింది ఒకటి. సర్కార్ గతంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బొమ్మేశారు, మంచి పనులు ఉన్నాయి. మన సర్కార్కి పీసీ సర్కార్ అని పెట్టారు. ఏంటంటే స్కూల్ మాయమవుతుంది. 8,000 స్కూల్ మాయమంటున్నారు కదా. అంటే ఇది సర్కారా పీసీ సర్కారా అని అంటున్నారు. మరి ఇటువంటివి మనం చర్చించాలి. అంతేగాని నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూశాను స్క్రోలింగ్. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివారు, వీళ్ళ పిల్లలు తెలుగు మీడియంలో చదివారా లేదా సంథింగ్ స్క్రోలింగ్స్ చూశాను. ఇక్కడ మనకు కావాల్సింది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మేము ఎంపీలు అయ్యారు. రాజ్యాంగంలో వెంకయ్యనాయుడు గారి మనవడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కొడుకు వారి పిల్లలు ఈ మీడియంలో చదవాలి, ఆ మీడియంలో చదవకూడదని లేదని చెప్పి రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మదర్ టంగ్లో ప్రొవిజన్ అనేది ఉండాలి కంపల్సరీగా అని చెప్పారు. ఆ ప్రొవిజన్ పెట్టమంటే ప్రొవిజన్ పెట్టకుండా ప్రొవిజన్ తీసేసి స్కూల్ తీసేసి ఆడి కొడుకు ఎక్కడ చదివాడు, వీడి కొడుకు ఎక్కడ చదివాడు అని చెప్పి మాట్లాడటం కొంచెం దిగజారుడుతనంగా ఉంటుంది. కాబట్టి బాధ అనిపిస్తుంది. జనరల్ సెక్రటరీ క్లియరా సార్ ఏం సార్ అది? నేను రాజీవ్ గోపాల్ గారితో మాట్లాడి చెప్పాను. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు వారిని తొత్తుల్లా చెప్పుల్లా వాడుకుంటున్నారు. ఎవరైనా ఫీల్ అయితే నేను అన్న మాటలు డెఫినెట్గా క్యాబినెట్ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చుకోండి. నేనే ఇచ్చా కంప్లైంట్. చాలా దారుణంగా ఉంది. చాలా మంది మాజీ అధికారులతో మాట్లాడారు, ప్రస్తుత అధికారులతో మాట్లాడారు. ఒక రకమైన భయానక వాతావరణం. మరి ముఖ్యమంత్రి గారు ఆఫీసులో లేనప్పుడు, ఇంటి దగ్గర ఆఫీసులో సెక్రటేరియట్ కూడా కాదు, మరి ముఖ్యమంత్రి గారు లేనప్పుడు, వేరే ఏ మంత్రి లేనప్పుడు మరి ఒక అధికారిని, ఒక కలెక్టర్ స్థాయి అధికారిని పిలిపించారు. ఎస్, ఐ రిక్వెస్టెడ్ సీక్ అన్ ఎంక్వైరీ. ఎందుకంటే మనుషుల్ని భయపెడుతున్నారు. ఎంతసేపు ఈ ఫేస్ తప్ప ఇంకా ఏ ఫేస్ పెట్టి ఫ్లెక్సీ వేసినా. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ చిత్తూరు జిల్లా యాత్రలో ఆయన ఫ్లెక్సీలన్నీ చింపేశారు. చూశారా మీరు? ఆయన ఫ్లెక్సీలు చింపేశారు. మా కాన్స్టిట్యూన్సీలో సరే చింపేశారు. అక్కడితో ఆగితే పర్లా, ఆ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళందరినీ బాధేస్తున్నారు. సరే ఎక్కడితో ఆగారంటే అధికారులు నాతో నా ఫోను కట్టేసిన అధికారులు వదలను. నేను విలేజ్ తీసుకెళ్తాను, ఆ ప్రివిలేజ్ అలా పెండింగ్ ఉంటుంది. ఈ ప్రభుత్వం దొబ్బిన తర్వాత అయినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వదిలి క్వశ్చనే లేదు, వదిలేదేలే. అధికారులు నా ఫోన్లు ఎత్తనే, డిఐజీని కానీ ఎస్పీని కానీ నా దగ్గర ఎన్నిసార్లు ట్రై చేసినా ఉంది. ఆ నెంబర్తో సహా ఆ డీటెయిల్స్ ఉన్నాయి. అన్ని డీటెయిల్స్ తోటి నేను సబ్మిట్ చేస్తాను. ఎవరు ఒక అధికారి స్పందిస్తే కనీస బాధ్యత తీసుకుంటే, ఎందుకంటే రేపు ప్రోటోకాల్ వస్తే ఈ ముఖ్యమంత్రికి ఏం పోతే హీ అని చెప్పి కూర్చుంటాం తప్ప ఆయన సంబంధం లేదంటాడు. సంబంధం ఉన్న ఎవరికి? సంబంధిత అధికారులకి. ఎందుకంటే ఇట్స్ ఎ సిస్టమ్.
The system has to run irrespective of who the hell is sitting in the chief minister post. అధికార వ్యవస్థ అది మన రాజ్యాంగంలో మనం చక్కగా బ్రిటిష్ వాడు ఎంత దోచినా కూడా ఒక అద్భుతమైన సిస్టమ్ని ప్రవేశపెట్టాడు. ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా చీఫ్ సెక్రటరీ అనేవాడు ఉంటే నడిచి ఇలాగ వ్యవస్థ. మరి 6 నెలల ఎక్స్టెన్షన్ కోసం ఆ చీఫ్ సెక్రటరీ కూడా చీఫ్ సెక్రటరీ లాగా మారిపోయి ఇలాగ ఐఏఎస్ని ఐపీఎస్ని కింద ఉన్న వాళ్ళందరినీ యాంటీ రూముల్లోకి తీసుకెళ్లి దండిస్తున్నారట, దూషిస్తున్నారట. బాధ అనిపిస్తుంది. వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి, దయనీయమైన పరిస్థితి, మామూలు వాళ్ళ పరిస్థితి. నాకేదన్నా కష్టం వస్తే ఆ జిల్లా కలెక్టర్గా నా ఎస్పీకి చెప్పుకోవాలి అంటే ఒక ప్రజలుగా చెప్తున్నాను. స్పందనలు ఏవో పెడుతున్నారు కదా, అరే వాళ్ళే బాధేస్తే ఇంకెవరు చెప్పుకుంటారు బాబు. కాబట్టి డిఓపిటి సెక్రటరీకి కూడా కాపీ పెట్టా, ఎంతో మాట్లాడా. రేపు మాకు మంగళవారాల్లో సెక్రటరీ డిఓపిటికి కూడా కలుస్తాను. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోలేకపోయినా నేను చెప్తా, ఎవరిని ఎంక్వైరీ చేయాలో చెప్తా. ఇలాగే మీ ఆఫీసర్స్ మీద కూడా మీ దాష్టికాలు, మీ దౌర్జన్యాలు, పులివెందుల రాజకీయాలు చేస్తే ఊరుకోం. పక్క జిల్లాల్లో, పక్క రాష్ట్రాల్లో కూడా మీకు కావాల్సిన అధికారులతో అసలు ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే పాపం ఆ కానిస్టేబుల్ నేను ఏదో కొట్టేసాను, ఇచ్చేసాను అసలు కనీసం మొహం కూడా చూడాల. నేనేమో ఎయిర్పోర్ట్కి వచ్చి ఢిల్లీ వస్తే 2 గంటల పాటు నేను హింసించానట. ఎంట్రీ ఎప్పుడు, నా ఎగ్జిట్ ఎప్పుడు, అన్ని రికార్డులు ఉంటాయి. నేనున్నది ఢిల్లీలో, వచ్చేసా. ఇప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారంట. నన్ను చిత్తకొట్టి బ్రహ్మాండంగా ఉందంట ప్రభావతి. మీడియా సమక్షంలో మీడియాతో అతను మాట్లాడాడు. అతను మీడియాతో మాట్లాడిన క్లిప్పింగ్లన్నీ ఉన్నాయి. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ఎవరు తచ్చాడుతున్నాడు, ఐడి ఇవ్వలేదు అని చెప్పి మీడియా సమక్షంలో 10 మంది ఉన్నారు అక్కడ మీడియా వాళ్ళు. చక్కగా మాట్లాడాడు మీడియాతో. గాయాల కూడా చక్కగా ఉన్నాడు, శుభ్రంగా ఉన్నాడు. అసలు ఏం చొక్కా పట్టుకుంటే గాయం ఎందుకు? ఎందుకంటే బట్టలు లేకుండా ఉంటే చొక్కా పట్టుకుంటాం. మనిషి ఒంటి మీద చొక్కా ఉన్నప్పుడు పట్టుకుంటే చొక్కా మీద చేయి పడుతుంది కదా. అంతే. దానికి నాకు కష్టం వచ్చిందా బాబు, నాకు ప్రాణహాని ఉందా, నా భోగి తగలేద్దాం అనుకున్నారని నేను 3వ తారీఖు రాత్రే ప్రధానమంత్రి గారికి లేఖ రాశాను. 3 అర్ధరాత్రి అక్కడ పన్ను తిరిగి భయోత్పాదక వాతావరణం సృష్టించారు. ఎన్ని రికార్డులో ఉన్నాయి. ఆ నెక్స్ట్ డే ఒకడు మెయిన్ గేట్ దగ్గర కాస్తే ఎవరు అని అడిగితే ఏమి చెప్పకపోతే అది కంప్లైంట్ ఇస్తే తెలంగాణ ఒక ప్రముఖ న్యాయవాది జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటే ప్రభుత్వం దగ్గర కొటాను కొట్లు తీసుకునే న్యాయవాది తెలంగాణ వ్యవహారం చేశాడని చెప్పి తెలిసింది. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. రేపు నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చా ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్కి, ఆ స్టీఫెన్ రవీంద్ర మీద. నిన్న కూడా 8 గంటలకి స్టీఫెన్ రవీంద్ర సబ్దల రామకృష్ణారెడ్డితో మాట్లాడాడు. ఐ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్. వ్యవస్థలు మాకు ఉంటాయమ్మా రవీంద్ర, ఎన్నింటి మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు తెలుసు మాకు కూడా. సో ఐ ఫైల్ ఏ కంప్లైంట్. ఇదంతా కూడా కూలంకషంగా థర్డ్ పార్టీతో కూడా ఎంక్వైరీ చేయాలి. ఇదొక పెద్ద నా హత్యకు కుట్ర, ఇంత కుట్ర జరిగింది. ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నాడో 3-4 పేర్లు చెప్పాడు, ఏదో అసలు పేరు నాకు తెలియదు. ఆ అబ్బాయి మరి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మా వాళ్ళు బొబ్బాయిని లేపిన వాళ్ళు, మా వాళ్ళు అంటే ఎవరు లేపారో తెలుసు, బట్ బొబ్బాయిని లేపిన వాళ్ళే మరి ఇలాగా. ఇప్పుడు అతనికి ఏదన్నా హాని జరిగితే కూడా మరి అతని కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే మంచిది. నా విషయంలో ఎస్
ఇంత అడ్డగోలుగా హత్యా ప్రయత్నం చేశారు కాబట్టి ఇది కావాలని స్టీఫెన్ రవీంద్ర ఇతని బ్యాక్గ్రౌండ్ ఇది, ఇతనికి ఆ 32 కేసుల్లో ఉన్న ఆ నిందితుడికి ఉన్న కనెక్షన్ ఇది అన్నది ఎస్టాబ్లిష్ చేసి ఇటువంటి కేసు కొట్టేయాలంటే జనరల్గా ప్రిలిమినరీ ఎంక్వైరీ అవ్వకుండా రాష్ట్ర చేయకపోయినప్పటికీ ఈ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో చేయొచ్చు. బట్ ఓకే, దానికి నేనేం బాధపడతలా. ఆయనే కొన్ని రెమెడీస్ సూచించారు న్యాయమూర్తి గారు. సో కాబట్టి దానికి నేనేమి బాధపడతలేదు. సాక్షుడు మటుకు ఆ చొక్కెదురు ఆ ఎదురు ఈ ఎదురు అని చెప్పి వీడు మనసులో అనుకున్నవి కూడా దిక్కుమాల మనసులో అనుకునేది కూడా రాశాడు. రాసుకునే ఉంది. నేనే పీపుల్ ఆర్ విత్ మీ, మీడియా వాజ్ దేర్, వాళ్ళన్నీ చూశారు, ప్రజలకు నిజాలన్నీ తెలుసు కాబట్టి ఆ దిక్కుమాల సాక్షి ఎడిటరు ఆ సాక్షి చూసేవాడు, తెర వెనుక ఆ సాక్షిని నడిపేవాడు, వాళ్ళని వీళ్ళని కొట్టించి అధికారులను కూడా దూషించి గోడ కుర్చీలేయించి చూసి ఆనందించే వారికి కూడా ఎస్ యువర్ టైం ఇస్ గోయింగ్ టు ఎండ్. 18th వచ్చేస్తుంది. ఇక బిఫోర్ ఐ కన్క్లూడ్, ఇదేదో మీడియా వాళ్ళు నేను మీడియా సమావేశం పెట్టుకుంటే మీరేమి మా కౌరుల గురించి ఎక్కువ మాట్లాడతలా, నేనే వన్ సైడ్ నా కష్టాల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఏదైనా బిఫోర్ ఐ కన్క్లూడ్ నా బాధను ఒకసారి చెప్తా. మా ప్లేనరీ అట్టర్ ఫ్లాపు, జిల్లా ప్లేనరీ లాగానే అయ్యింది. 25,000 మంది వచ్చారు. ఆ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో చూసుకోండి, స్క్వేర్ మీటర్ ప్రకారం అక్కడ పట్టేది కుర్చీ కూడా బ్రహ్మాండానికి గ్యాప్ పెట్టారు. సో ఇవన్నీ చూస్తే 25,000 మంది మంచి నుంచి రాలా. ఆ వచ్చిన వాళ్ళు కూడా 2:30 తర్వాత నిన్న ఎవరు లేరు, 5కి అయితే అన్ని కుర్చీలే. సో కాబట్టి ఆత్మావలోకనం చేసుకుని మనం ఎలాగ తిరిగి రావాలి అంటే బటన్ నొక్కా, అది నొక్కా, ఇది నొక్కా అంటే ఉపయోగం లేదు. మనం ఏం నొక్కామో అందరికీ తెలుసు. ఇంటి బట్టనే నొక్కాం కానీ మనం నొక్కేసింది ఇసుకలో ఎంత నొక్కాం, లిక్కర్లో ఎంత నొక్కాం, ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఎంత నొక్కాం అంతా తెలిసింది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు నొప్పులు మానేసి సిన్సియర్గా ప్రజాసేవ చేసి మీరు అనుకుంటున్నట్టు ఎత్తుకొచ్చిన 4 కాకుండా మన సీట్ల సంఖ్య గణనీయంగా పెంచుకోవాలని. ఎందుకంటే ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారే వేరైనా నీ సుఖమే నీ కోరుకున్నా అనే ఆ గీతం గుర్తొచ్చింది. సో కాబట్టి ఈ 2 ఏళ్ళైనా బుద్ధిగా ఉండండి, ఈ 2 ఏళ్ళైనా బుద్ధిగా పరిపాలించండి, ఈ 2 ఏళ్ళైనా ప్రజలకు న్యాయం చేయకపోయినా ప్రజలకి అన్యాయం చేయకండి అని ఈ ప్లేనరీలో ఉన్న ప్లేనరీకి నన్ను రాని అని పెద్దలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈ జనభక్షణ ఆపండి, జనరక్షణ ప్రారంభించండి. థ్యాంక్ యూ.